హాయ్ అండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. ఇంట్లోనే చాలా టేస్టీగా యమ్మీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇలా చేసి చూడండి, ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి, అంత బాగుంటుందన్నమాట. అసలు బయట కొనే రెస్టారెంట్స్లో కన్నా ఇంట్లోనే చేసుకొని తినాలి అనిపిస్తుంది. ఇలాగనా ప్రిపేర్ చేసుకున్నారంటే ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ అండి. ఈ రెసిపీ వచ్చేసి నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ప్రజెంట్ అయితే ఇలా కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ టైము కుక్కర్లో చేయకుండా ఈజీగా సింపుల్గా పాత్రలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. బట్ ఇవాల్టి వీడియోలో అయితే నేను ఇలా కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా, అసలు చూస్తుంటేనే అనిపిస్తోంది కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఈ టిప్స్తో చేసి చూడండి, ఎవరైనా ఈజీగా క్విక్గా చేసేయగలుగుతారు. మరి రెసిపీ అయితే ఒకసారి చూసేద్దామా. అండ్ బిఫోర్ దట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు ఫ్రెష్గా ఉంటేనే బిర్యానీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కానీ బిర్యానీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ పేస్ట్ తీసుకోండి. అప్పుడు మన బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారా, బిర్యానీకి మాత్రం ఇలా ఫ్రెష్గా వేసుకోండి. ఇంకొద్దిగా ఎక్కువ పేస్ట్ నిందా స్టోర్ చేసి పెట్టుకోండి, పర్వాలేదు. నెక్స్ట్ వేరే రెసిపీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే బిర్యానీకి మాత్రం ఫ్రెష్ తెస్తే బాగుంటుంది. బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ ఎన్ని ఎక్కువ వేస్తే అంత బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ నేను ఫ్రెష్గానే పుదీనాను కూడా తీసుకుంటున్నాను. పుదీనా అలాగే కొత్తిమీర కూడా తీసుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసము ఒక కుక్కర్ అయితే తీసుకోండి. అందులోకి తగినంత ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు. ఇలా ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, మొగ్గ ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోండి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు, అలాగే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ అనేటివి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఖచ్చితంగా రావాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఆనియన్స్ అనేది మగ్గకుండా అలానే ఉండిపోతాయో అప్పుడు టేస్ట్ కూడా మనకు అంత అనిపించదు. కాబట్టి ఆనియన్స్ వేయించుకునే దాంట్లోనే ఈ బిర్యానీ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఆనియన్స్ అనేటివి మనకి ఎంత చక్కగా వేగితే అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు టొమాటో, లేదంటే మీడియం సైజు కూడా టొమాటో అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలండి. సో గ్రేవీ కోసం అని చెప్పి ఇలా టొమాటో అయితే కట్ చేసుకొని టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తము కూడా మగ్గనివ్వాలి. ఇలా ఒకసారి కలిపేసి కాసేపు మూత పెట్టి ఒక 10 minutes అలా మగ్గనివ్వండి. ఇలా బాగా మగ్గి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రెష్గా వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తము కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలానే మగ్గనివ్వండి ఇంకో 1-2 నిమిషాల వరకు. 1.25 వరకు కారము, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వచ్చి పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తము కూడా మిక్స్ చేసుకోండి. ఒక 2 to 3 minutes వరకు అలానే వదిలేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనము చికెన్ ఏదైతే వాష్ చేసి సైడ్ పెట్టుకున్నామో ఆ పీసెస్ అన్నిటిని కూడా ఇందులోకి వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత మొత్తము కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు అనేటివి ఆల్మోస్ట్ 70% మనకి ఇక్కడ బాయిల్ అయిపోవాలండి. అలా చూసుకోండి. ముందే వాటర్ వేయద్దు. ఈ ముక్కలన్నిటినీ కూడా ఒక 15 minutes అలా వేయించుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. అంతవరకు వాటర్ అయితే వేయద్దు. చూసారా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేయకండి. కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ 5 minutes అలానే కలుపుతూ అలానే వదిలేసేయండి. చూసారా, ఇప్పుడు ముక్కలు అనేటివి బాగా మగ్గి గ్రేవీ అంతా కూడా బయట వచ్చేసిందండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇలాంటి టైంలోనే మనం మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఇలానే కొద్దిసేపు 5 minutes మళ్ళీ మూత పెట్టి వదిలేసేయండి. ఇప్పుడు చూసారా, బాగా ఆల్మోస్ట్ 70% ఉడికిపోయిందండి. ఇలాంటి టైంలో రైస్ అంతా కూడా మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో ఆ రైస్ మొత్తం ఇప్పుడు ఇందులో వేసేసి అందులోకి కొద్దిగా పుదీనా వేసుకొని 1-2 గ్లాసులకి చొప్పున మనం వాటర్ అయితే వేసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు
వాటర్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు, ముక్కలు చక్కగా ఉడికిపోయాయి కాబట్టి 1కి 2 అయితే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ ఎలాంటి బిర్యానీ మసాలా అనేది యూస్ చేయకుండా చేశానండి. ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకోండి. మరీ తక్కువ అయిందనుకో ఇప్పుడే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తము కూడా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతనైతే క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకునే అప్పుడు మనం ఎంత వాటర్ వేసుకున్నామో అని కూడా చెక్ చేసుకోండి, మర్చిపోకండి. ఎందుకంటే వాటర్ ఎక్కువైందనుకో మనకి బిర్యానీ అనేది అంత చక్కగా రాదండి, పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు 3 విజిల్స్ వరకు ఇలా మూత పెట్టి వదిలేసేయండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాతే ఓపెన్ చేయండి. గ్యాస్ అంతా పోయిన తర్వాత చూసారా చక్కగా బాయిల్ అయిపోయిందండి పీసెస్ కానీ. అలాగే రైస్ నేను ఇక్కడ నార్మల్ రైసే వేసానండి, చాలా బాగొస్తుంది. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ అన్న యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గార్నిషింగ్ కోసం అని చెప్పి పైన ఇప్పుడు వేసానండి కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసానన్నమాట. మొత్తము కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువ మిక్స్ చేసేయద్దు, ఇదంతా కూడా విరిగిపోతుంది అనమాట. రైస్ అంతా కూడా చిన్న చిన్నగా అయిపోతుంది. అలా కాకుండా చూసుకొని మిక్స్ చేసుకోండి. అండ్ టేస్ట్ కూడా ఒకసారి చూసుకోండి. చూసారా సో చక్కగా అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చూసారా ఇక్కడ పీసెస్ కూడా చక్కగా బాయిల్ అయిపోయాయి. అండ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉన్నిందండి. అండ్ బిర్యానీతో పాటు చికెన్ ఫ్రై కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.